హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే కాకరకాయ. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గుప్పుడు వేరుశనక్కాయ గుళ్ళు, ఒక 4 ఎండుమిరపకాయ వేసుకుని కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండండి వేగేంత వరకు. అలాగే ఏం చేస్తారంటే ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుని అవి కూడా చక్కగా వేగేంత వరకు చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. మాడకుండా చక్కగా అన్నీ సమానంగా చక్కగా వేగేంత వరకు. గోళికాయ అంత చింతపండు కూడా వేసుకుని ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకుని చక్కగా మొత్తం అన్నీ చక్కగా సమానంగా వేగేంత వరకు, మరీ నల్లగా మాకుండా చక్కగా చూసారా ఇలాగ చాలు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందులోకి ఈ మిశ్రమం మొత్తం వేసుకోండి. ఏది ఎండు కొబ్బరి ముక్కలు, వేరుశనక్కాయ గుళ్ళు, ఎండు మిరపకాయ మిశ్రమం మొత్తం వేసుకుని ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడే రుచికి సరిపడా ఒక అర చెంచాడు వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని చక్కగా మెత్తగా మిక్సీలో ఇలా పట్టి పక్కన పెట్టుకోండి. అంతకుముందు ఏం చేస్తారంటే చక్కగా చిన్న చిన్న కాకరకాయ ఇలాంటివి తీసుకుని చక్కగా ఉడకబెట్టుకుని మజ్జిగ అలా చీల్చుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఆ చీలికలో ఈ మిశ్రమం కూరుకోండి. చూసారా ఆ చీలికలో చక్కగా మిశ్రమాన్ని కూరుకుని ఆ కాయలన్నింటిలోకి ఇలా కూరుకోండి. చక్కగాను ఇలా కూరేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని ఆ నూనె ప్యాన్ మొత్తం విస్తరించేంత వరకు చూసుకోండి. చక్కగా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, మనం వేరుశనగ గుళ్ళ మసాలా కూరుకున్నవి, అవి ఒక్కొక్కటి చక్కగా మెల్లిగా ఈ ప్యాన్లో చూసుకోండి. చక్కగా కాయ పాన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చక్కగా ప్యాన్కి చూసారా అలాగనమాట. అలా మసాలా ఎక్స్పోజ్ అయిందనుకోండి మాడిపోతుంది మసాలా. అందుకని అలా కాకుండా కాయ ఎక్స్పోజ్ అయ్యేట్టుగా ప్యాన్కి పెట్టుకోండి. చక్కగా ఒక్క 3-4 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. పైన మసాలా కూడా కొంచెం ఉడుకుతుంది, కింద కాయ కొంచెం వేగుతుంది. ఇలా చక్కగా ఒక్క కాయ ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఒక్కొక్క కాయ ఇలా చక్కగా తిప్పుకోండి. చూసారా ఇలాగ చక్కగా అన్ని కాయలు తిప్పుకోండి చక్కగాను. ఇంకోవైపు కూడా ఒకసారి ఇలా కదపండి. ఇంకా కదిపితే ఏంటంటే మనం తిప్పిన దాని మీద ఇంకొంచెం కదులుతుంది అన్నమాట. చక్కగా మూత పెట్టండి మళ్ళీ ఒక 3 నిమిషాలు. చూసారా ఎర్రగా చక్కగా ఎలా కాలినాయో. ఇప్పుడు మూత పెట్టి చక్కగాను చూసారా అలా వదిలేయండి. ఒక్క 2-3 నిమిషాల తర్వాత మూత తీయండి. చూడండి బ్రహ్మాండంగా. ఇప్పుడు శుభ్రంగా బాగా కలపండి మొత్తం అన్నీ కలిసేటట్టు చక్కగాను. ఏం పర్లేదు, ఇప్పుడు కలపచ్చు చక్కగాను. కలిపి మూత పెట్టేయండి. అంతే, అయిపోయింది. అద్భుతమైన కాకరకాయ చూసారా చక్కగా అలా కాయగా చూడటానికి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, తెలుస్తుంది. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.